నెల్లూరు మేయర్ పదవి గిరిజనులకే కేటాయించాలని గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ యానాద్ సంఘాల మహాకూటమి రాష్ట్ర వ్యవస్థాపకులు బాపట్ల వెంకటపతి గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షులు బత్తిన లక్ష్మణ శేఖర్ తదితరుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ ఒత్తిడితో నగర మేయర్ పొట్లూరు శ్రవంతిని రాజీనామా చేయించి గిరిజనేతరులకు మేయర్ పదవిని కట్టబెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి రిజర్వేషన్ ప్రకారం మేయర్ పదవి గిరిజనులకు కేటాయించాలని, లేని పక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. మేయర్ పదవి మా హక్కు, మా పదవి మా హక్కు. గిరిజనులకు కేటాయించిన మేయర్ పదవిని వెంటనే గిరిజనులకే కేటాయించాలి. గిరిజనులకు కేటాయించిన మేయర్ పదవిని వెంటనే గిరిజనులకే. సిగ్గు సిగ్గు గిరిజనులకు కేటాయించిన మేయర్ పదవిని ఇతరులు అధిరోహించడం, కేటాయించిన మేయర్ పదవిని ఇతరులు అధిరోహించడం. వద్దెల్లాలే గిరిజన సంఘాల ఐక్యత, వద్దెల్లాలే గిరిజన సంఘాల ఐక్యత. ఆంధ్రప్రదేశ్ యానాద్ సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాం. ఈరోజు గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన నాయకులందరినీ కలుపుకొని ఈరోజు నిర్వహించి అందులో అంబేద్కర్ గారికి మరి పూలమాల ఇచ్చిన అనంతరం ఈ రాష్ట్రంలో మరి అగ్నివర్ణాల రాజ్యాంగం నడుస్తూ ఉంది కాబట్టి మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరిచి ఈ జిల్లాలో గత 2 సంవత్సరాలుగా నెల్లూరు నగర మేయర్ అయినటువంటి గౌరవ శ్రీమతి పోట్లూరి శ్రవంతి గారిపై జరుగుతున్నటువంటి రాజకీయ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలను మానుకోవాలని చెప్పి మరి తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈరోజు గతంలో నెలకు ముందు ఈ జిల్లాలో మరి నెల్లూరు నగర మేయర్ పోట్లూరి శ్రవంతి గారి విషయంపై కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం విషయంలో మరి పీఠాన్ని గిరిజనేతరులు కట్టబెట్టి మరి ఈరోజు మీరు మరి పండుగలు సంబరాలు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ఈ రోజు కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది మా గిరిజనులకు గిరిజన మేయర్ పీఠం మా హక్కు కాబట్టి ఇందులో గిరిజనులకు కేటాయించినటువంటి ఏదైతే ఉందో గిరిజన మేయర్ పీఠం గిరిజనులకే దక్కాలని చెప్పి గిరిజనులనే తక్షణమే ఆ పీఠంపై కూర్చోబెట్టాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి జేబీఎంలో నా పేరు బత్తిన లక్ష్మణ శేఖర్, ఆంధ్రప్రదేశ్ గిరిజనుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ గా పనిచేస్తున్న కీలక నేతలు ఉన్నారు కూటమి పార్టీలో. అందరూ కూడా చెప్పిన మాట యావత్తు ప్రపంచానికి తెలిసిన విషయమే. అయితే అందులో భాగంగా వాళ్ళ సమీకరణలో భాగంగా యుద్ధం చేయడానికి చేతగాక శక్తి లేక దొంగ దెబ్బ తీసినట్టుగా దొంగచాటుగా మేయర్ ని అలాగే ఎవరైతే వైసీపీ కార్పొరేట్లు 5 మంది సపోర్ట్ చేస్తాను వచ్చారో వాళ్ళని విజయవాడకి వెళ్ళి కిడ్నాప్ చేసి నిర్బంధించి రకరకాలుగా హింసించి సత్తా లేని మొగాళ్ళలాగా అదేనైతే అవిశ్వాస తీర్మానం వరకు కూడా ఎదురు చూడకుండా భయపడి 2-3 రోజుల్లో వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి రాత్రి 9:35 మేయర్ గారి చేత రాజీనామా చేయడం చూస్తుంటే చాలా సిగ్గుసేటుగా ఉంది. ఎంత దుర్మార్గం అంటే
యుద్ధం చేయడానికి నీకు మగతనం ఉంటే బరిలోకి రా, తేల్చుకుందాం. నువ్వు మేము ఓడతామో గెలుస్తామో మేము తేల్చుకుంటాం. ఆ ధైర్యం లేక అవిశ్వాస తీర్మానాన్ని డేట్ ప్రకటించి ఆ డేట్ కు ముందే 2 రోజుల ముందే కార్పొరేటర్ని, మేయర్ని అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ అవిశ్వాస తీర్మానాన్ని డేట్ ప్రకటించి ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పద్ధతిలో మా గిరిజనులకు వచ్చిందో 40 years తర్వాత మాకు అవకాశం వచ్చిందో అదే పద్ధతిలో మీరు ఏదైతే మీరు అనౌన్స్ చేశారో ఆమె కూడా మా దాయాదే, బయట కాదు, మా దాయాదే, మా శిష్యుడు భార్యే దేవరకొండ సుజాత, మా దాయాదే. మా బిడ్డకి సుజాత గారికి ఇస్తా అన్నారు, ఇవ్వండి. మీ మాట ప్రకారం మేము ఇక్కడ పార్టీలు చూడటంలే, మా జాతికి జరిగేటువంటి అన్యాయాన్ని ఖండిస్తున్నాం, మా జాతికి జరిగేటువంటి న్యాయాన్ని కావాలని చెప్పి ప్రశ్నిస్తాం. కాబట్టి ఇకనైనా కూటమి నాయకులు బుద్ధి తెచ్చుకొని మీరు అవిశ్వాస తీర్మానం మళ్ళీ ప్రవేశపెట్టి ఆ అమ్మాయిని దేవరకొండ సుజాతనో లేకుంటే ఇంకెవరైనా సరే, మీ పార్టీ ఎవరైనా పర్వాలే, ఎవరైనా సరే గిరిజన మహిళలకు ఇవ్వాలని చెప్పేసి మేము సూటిగా డిమాండ్ చేస్తున్నాం. అలా జరగకపోతే ఇదే గాంధీ బొమ్మ సెంటర్ లో అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం కూడా వెనకారం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.